హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు, వైసీపీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఎంతవరకు కార్యరూపం దాల్చినాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తున్నటువంటి ఆర్సెల్ఆర్ ఫౌండేషన్ అంట ఇంకా 10-15 రోజుల్లో. సో గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, దేశంలో ఫస్ట్ టైం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఇన్ని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుంటే వైసీపీ హయాంలో ప్రకటించినన్ని ఎన్ని వరకు నిర్మాణాలు సాగినాయి అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రంలో మొదలుపెట్టి అమలు చేసినటువంటి పరిస్థితి మనకుంది. అదే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి ప్రాజెక్టులు లిస్టు చూస్తే జిందాల్ కానీ, ర్యాంకో కానీ, అరబిందో కానీ, దాల్మియా కానీ, మై హోమ్ కానీ, యూబీ కానీ ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామంటే వీళ్ళు తరిమి కొట్టారండి. ఇది యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. వీళ్ళకి ఏదైతే వీళ్ళ యొక్క దందా ఏదైతే మీరేమేం చేశారో మీరే చెప్పుకుంటున్నారు సార్, ఎవరు చెప్పట్లా. ఇందాక స్టార్టింగ్ నుంచి మీరేమేం చేశారో మీ నోట్ నుంచే చెప్తున్నాం, మీ నోట్ నుంచే ధ్వంసం చేస్తున్నారు. పారిపోయాయి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. కోటి సంతకాల సేకరణ కూకట్పల్లికి వచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్ళారండి. కూకట్పల్లికి వచ్చి సంతకాలు, కోటి సంతకాల సేకరణ కూడా కూకట్పల్లికి వచ్చి తీసుకెళ్లారు. 10 కంపెనీల పేర్లు చెప్పండి సార్, మీరేం తెచ్చారు? ఒక 10 కంపెనీల పేర్లు చెప్పండి, మీరేం తెచ్చారు? మేము వింటాం, వినడానికి రెడీగా ఉన్నాం. 10 కంపెనీల పేర్లు చెప్పండి. 2 సార్లు చెప్పారండి మేడం, మీరు వింటే కదా. చెప్పండి, ఇంకోసారి 10 కంపెనీలు చెప్పండి, ఓ 10 కంపెనీలు చెప్పండి. అవునండి, రిలయన్స్, అదాని, టాటా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఆదిత్య బిర్లా, యోకోహామా, హీరో, జిందాల్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్, అట్లా ఎన్నో కంపెనీలు మేము తీసుకొచ్చాం. 10 ఏంటి? ఎక్కడ పెట్టారు సార్? ఎక్కడ పెట్టారు సార్? ఎక్కడ పెట్టారు సార్? మరి ఎందుకు సార్ 11 సీట్లు వచ్చాయి? నేనేమంటున్నానంటే 11 సీట్లు ఎందుకు వచ్చాయి సార్? ప్రజలకి దాచిపెట్టి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా? కాదు, దాచిపెట్టి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా విక్రమ్ గారు? ఇప్పుడు రేపు వేరే కంపెనీ ఏదైనా శంకుస్థాపన చేసినా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఈ కంపెనీ నేను తెచ్చానని పేరు కూడా అప్పుడే కొత్తగా వినిపించిన పేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పలుకుతారు. చూడండి, వైసీపీ వాళ్ళకి ఏ మాత్రం ఈ మాయ మాటలు మభ్య పెట్టే మాటలు మా నాయకుడు చెప్పడు. మీరంతా కూడా డీప్ మేమే తెచ్చామంటారు. ఈ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే అట్లా కాదమ్మా, అమరావతిని చెప్తారు. నిజంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, అదే పెట్టించలేకపోయారు ఇప్పటివరకు. జరుగుతాయమ్మా, మీరు చేసే ప్రచారం పెట్టలేకపోయారు. మీరు వచ్చి మాట్లాడతారు. కంపెనీల పేర్లని భారతీయ సిమెంట్ కూడా మీరే చెప్పండి సార్. భారతీయ సిమెంట్ కూడా తీసుకొచ్చాం, అది కూడా ఆ కంపెనీలు మేము తెచ్చాం, ఈ కంపెనీలు తెచ్చామని చెప్పండి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సమర్థిస్తారు. 34,108 ఉద్యోగాలు ఆయన తెచ్చింది 2014-19లో. మా నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4,93,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాదా? ఎంత సార్ జీతాలు ఇచ్చారు? జీతాలు ఎంత ఇచ్చారు సార్? జీతాలు ఎంత ఇచ్చారు సార్? మీరు 4 లక్షలు ఇచ్చారు చెప్పండి. వాలంటీర్ అర్థం తెలుసా మీకు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5,000 జీతం. వాలంటీర్ అర్థం తెలుసా మీకు? మాట్లాడద్దు. అర్థమైంది కాబట్టి 151 నుంచి 11కి తీసుకొచ్చారు. మీరు ఎన్ని అరిచినా జరగదు తప్ప కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? వాలంటీర్లు శాఖ ఎందుకు పెట్టారు? వాళ్ళు మోసం చేయడానిక? 10,000 రూపాయలు జీతాలు ఇస్తానని అసలు ఆ వాలంటీర్ల మీరు ఇచ్చారండి. ఎవరండి 90% వైసీపీ వాళ్ళని పెట్టుకొని 5,000 జీతం ఎవరండి? అది ఒక ఉద్యోగం. మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నది మీరు, సిపిఎస్ రద్దు చేస్తామన్నది మీరు, ప్రతి జనవరిలో మేము క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది మీరు, డిఎస్సీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామన్నది మీరు. ఎన్ని డిఎస్సీ లేదు సార్ మీరు 5 ఏళ్లలో? సమాధానం చెప్పండి సార్. ఎన్ని డిఎస్సీ ప్రభుత్వం శ్రీహరి గారు మిత్రులారా నమస్తే. శ్రీహరి గారు ప్రభుత్వం మనకి ఇచ్చిందే 1 అవర్ టైం, అందులో 50 నిమిషాలు గడిచిపోయింది.
మరోసారి ఒక 2 శ్రీహరి గారు, నిమిషాలు ప్రశ్న వినండి. అవకాశం ఇస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో Yes, వచ్చినటువంటి పెట్టుబడులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఎందుకు తప్పలేదు మేము ప్రయత్నాలు ఆహ్వానిస్తున్నాం. అదే చెప్పబోతున్నా. మా వెంకటస్వామి చెప్పినట్టుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ పదాలు, ఈ పదాలను వెళ్ళవేయడంలో మాకేం అభ్యంతరం లేదు. మా వెంకటస్వామి గతంలో మంచి ప్రజా ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనకి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి కాంగ్రెస్ నాయకుడిగా మారిన వెంకటస్వామిని ఈరోజు చూస్తున్నా. మొత్తం పూర్తిగా ఆవహించింది కాంగ్రెస్ మా వెంకటస్వామిని. తప్పలేదు. ఏ పెట్టుబడి తెలంగాణ హైదరాబాద్ అనేది ఒక రకంగా పెట్టుబడిదారులకి స్వర్గదానం లాంటిది. వెంకటస్వామి మీరు చెప్పండి. వెంకటస్వామి ఒక మాట పదే పదే వెంకటస్వామి అనేది మారిపోయాడు, వెంకటస్వామి అనేది మారిపోయాడు అని అనకు శ్రీహరి. ఎందుకంటే నేను నేనే సత్యమే మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా భాష విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలిగే ధైర్యం నాకు మాత్రమే ఉంది. నేనేమంటున్నా నేను భాష విషయానికి వస్తే భాష భయపడుతున్నా. ఓ కాంట్రాక్టర్ రోడ్డు అని పెడితే మీ ఆ మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఏసీ సెక్రటరీ గారిని రోజు చూస్తా ఉన్నారు. టెండర్ల కోసం మీ మంత్రులు రివాల్వర్ పెట్టుకునే పద్ధతి కూడా చూస్తా ఉన్నారు కదా. ఒక మంత్రి మీద ఓఎస్టీ మీద రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అనే విషయం కూడా చూస్తున్నారు కదా. క్యాబినెట్ కూర్చున్నది ప్రజా సంక్షేమం కోసం కాదు, వాటర్ల పంచాయతీ కోసం అని దేశమంతా చూస్తుంది కదా. ₹1 పనిచేస్తే ₹100 ప్రచారం చేసుకుని చంద్రబాబు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తుంది కదా. ఇప్పుడు పదే పదే చంద్రబాబు చెప్పుకుంటున్నారు కదా. చంద్రబాబు పేరు మధ్యలో తీసుకొచ్చారంటే తీస్తాను చెప్తున్నా. చంద్రబాబు పేరు తీసుకురాకండి మీరు. చంద్రబాబు నాయుడు పేరు తెలంగాణ అంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురాకండి. ఎవరు తాట తీస్తాం? తీసుకురాకండి, మీరు తీసుకురాకండి, మీరు తీసుకురాకండి. మీరు జగన్ కేసీఆర్ కేటీఆర్ జగన్ మాటలు నడుస్తున్నారని మాకు తెలుసు. జగన్ ఎన్నికేసుకొస్తున్నారని మాకు తెలుసు. ఎవరు టీఆర్ఎస్ గురించి ఎవరు చెప్పాల్సిన పనుల కవిత ఒక్కటి చాలు. ఏమేం బయట పెడుతున్నారు మేము చెప్పాల్సిన పనుల తీసుకురండి. కవిత నమ్మండి. ఫోన్ ట్యాపింగ్ గురించి అవి మాట్లాడండి, అవి మాట్లాడండి. దయచేసి వ్యక్తిగత విమర్శలు సాగేటువంటి చర్చలో ప్రభుత్వం యొక్క లోపాలను మీరు మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, దాని వరకే మాట్లాడండి. చేయకండి. బిందు గారు ఒక్క నిమిషం, శ్రీహరి గారు ఒక్క నిమిషం. డిబేట్ హుందాదనంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల మీద మీరు ప్రశ్నించండి. సో దాంట్లో పారదర్శకత కోరండి, కానీ వ్యక్తిగత విమర్శలకు వద్దు, వ్యక్తిగత దూషణలు వద్దు. ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ సహకరించాలి. శ్రీహరి గారు, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కనబడుతున్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద మీరు ఎంత ప్రశ్నించలేకపోతున్నారు? అన్నా నేను మాట్లాడుతుంది ఏంటన్నా, హైదరాబాద్ అనేది పెట్టుబడులకి మా వెంకటస్వామి చెప్పినట్టుగా జియోగ్రాఫికల్ గానే అన్ని రకాలుగా హైదరాబాద్ పెట్టుబడులకి ప్రపంచవ్యాప్త ఒక విశ్వనగరంగా అభివృద్ధి అయినటువంటి హైదరాబాద్ ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ హైదరాబాద్ లో. నిజంగానే పెట్టుబడులకు సంబంధించి అన్ని రకాలుగా, ఓన్లీ ఐటీ ఒకటే కాదు పెట్టుబడి అంటే, ఐటీతో పాటు అన్ని రకాల అభివృద్ధి కోసం హైదరాబాద్ అనేది అనుకూలమైనటువంటిది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతం కావాలని కోరుకుంటాం తెలంగాణ బిడ్డలుగా. అదే సమయంలో కొన్ని అవలక్షణాలు, పాత సాన్నిహిత్యం వల్ల, పాత సోబతి వల్ల కొన్ని అవలక్షణాలు వచ్చినాయి. ఆ అవలక్షణాలు కూడా బంద్ చేసుకొని తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం మంచిగా వారి దావోస్ పర్యటన విజయవంతం కావాలని, రేవంత్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు హైదరాబాద్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు పేరు తిరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. రేవంత్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి పేరు తగిలించకుండా మాట్లాడలేదు. ఆయన పేరు మీకు మాట్లాడి రాదా? మీరు మాట్లాడాలంటే 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. మీరు మాట్లాడాలంటే 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి.
ఫస్ట్ అది క్లియర్ గా మాట్లాడండి. నేనేం కేసీఆర్ గారు కూడా మాట్లాడుతున్నా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, అది గుర్తు పెట్టుకోండి. శ్రీహర్ గారు కేసీఆర్ గారు కూడా మేము కూడా అక్కడి నుంచి వచ్చారే, గుర్తు పెట్టుకొని హుందాగా మాట్లాడారు. ఎవరు చంద్రబాబు నాయుడు అవసరం లేదు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు అందరు కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చే వాళ్ళే. వాడు ఇవన్నీ కాదు, అది కాదు. అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడాలనుకుంటే రాష్ట్రం గురించి క్లియర్ గా మాట్లాడండి. ఆ లక్షణాలు ఏ లక్షణాలు నేను కేసీఆర్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన ఆయనే. కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చింది. మీరు మాట్లాడాలంటే దాని గురించి మాట్లాడండి. ప్రతి దానికి ఆంధ్ర రాష్ట్రం మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడండి. రైట్, ఫైనల్ గా చూస్తే దావోస్ పర్యటనకి సంబంధించి ముఖ్యమంత్రులు వెళ్ళడం, సో